ఏదైనా ఒక గొప్ప టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా విమర్శలే వినిపిస్తాయి. కొత్త విషయాన్ని ఆదరించడానికి, ఆహ్వానించడానికి చాలామంది భయపడతారు. అందులో ఉండే ప్రమాదాలు చూసి అమ్మో అంటారు. మనుషులు కాదండి, కొన్ని కంపెనీలు కూడా ఇలాగే భయపడతాయి. కొత్త టెక్నాలజీల్ని అందుకోవడానికి సంకోచిస్తాయి. ఇలా చేస్తే ఏమవుతుంది? అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ఏం జరుగుతుంది? కోలుకోలేనంత నష్టమే మిగులుతుంది. ఎస్, కొత్తని కాదంటూ వద్దంటూ కొన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పొరపాట్లు చేశాయి. దానికి ఫలితం ఒకప్పుడు టెక్ ప్రపంచాన్ని ఏలగలిగిన ఈరోజు గుర్తింపు లేకుండా మసకబారిపోయాయి. కొత్తదనాన్ని అంగీకరించలేక చతికిలబడిపోయిన ఆ కంపెనీల వింత కథల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అలర్ట్ అవుదాం. కొత్తని అడాప్ట్ చేసుకోవడం కష్టమే. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసేయడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొత్తల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ మధ్య చాట్బాట్ వల్ల మనిషి చనిపోయాడని విన్నాం. ప్రతి టెక్నాలజీ విషయంలోనూ ప్రారంభంలో ఇలా ప్రమాదాలు కలిగే తీరుతాయి. కానీ అంత మాత్రాన టెక్నాలజీని కొట్టిపడేయలేం. టెక్నాలజీ గొప్పదైతే లోపాల్ని గుర్తించి ప్రమాదాల్ని అరికట్టి ముందుకు పోవాలే తప్ప కాలంతో పరుగు తీయను అని మాత్రం అనకూడదు. అలా అంటే అపజయమే. ఎన్నో టెక్ కంపెనీలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఒకప్పుడు మొబైల్ అనగానే నోకియా పేరే గుర్తొచ్చేది. ఫోటో అనగానే కొడక్ బ్రాండ్ మాత్రమే వినిపించేది. ఇంటర్నెట్ అనగానే యాహూ అనేవారు. ఇవి అప్పటి టెక్ మార్కెట్లో రారాజుల్లా వెలిగాయి. తమ ప్రోడక్ట్స్తో జనాల జీవితాల్ని మార్చేశాయి. కానీ ఇప్పుడు కేవలం పాత జ్ఞాపకాలు మాత్రమే, పరుగులో లేనేలేవు. అంత పెద్ద దిగ్గజాలు ఎందుకు పతనమయ్యాయి? జవాబు చాలా సింపుల్. కాలంతో పాటు మారలేకపోవడం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడం. ఉదాహరణకి బ్లాక్బెర్రీ కథ తీసుకుందాం. ఒకప్పుడు బ్లాక్బెర్రీ అనేది కార్పొరేట్ ఉద్యోగులకి ఒక దేవుడి లాంటిది. దాని కీబోర్డుకి ఎంతో క్రేజ్ ఉండేది. ఈ ఫోన్ ఈమెయిల్ సెక్యూరిటీకి పెట్టింది పేరు అని అనేవారు. యాపిల్ టచ్ స్క్రీన్ ఫోన్ల ట్రెండ్ తెచ్చినప్పుడు బ్లాక్బెర్రీ పెద్దగా పట్టించుకోలేదు. టచ్ అనేది వేస్ట్ టెక్నాలజీ, ఫోన్ అన్నాక కీబోర్డు ముఖ్యం అని అనుకుంది. ఎప్పటిలా కీబోర్డ్ ఫోన్లనే తయారు చేస్తూ పోయింది. ఫలితం జనమంతా టచ్ స్క్రీన్ ఫోన్లకి మారిపోయారు. బ్లాక్బెర్రీ కాలగర్భంలో కలిసిపోయింది. పాపం నోకియా కథ కూడా అంతే. ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్లో తిరుగులేని రారాజులా వెలిగేది నోకియా బ్రాండ్. కానీ స్మార్ట్ ఫోన్స్ వెల్లువలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తున్నప్పుడు నోకియా అస్సలు పట్టించుకోలేదు. తన ఫోన్స్లో వాడే సింబియన్ ఆపరేటింగ్ సిస్టమే బెస్ట్ అని అనుకుంది. కానీ చివరికి ఐఫోన్స్కి, ఆండ్రాయిడ్ ఫోన్లకి ఆదరణ పెరిగి నోకియా మార్కెట్ దారుణంగా పడిపోయింది. నోకియా అప్పటికి మెలకువ తెచ్చుకుంది. మైక్రోసాఫ్ట్తో కలిసి విండోస్ ఫోన్లు తయారు చేసింది. ఆండ్రాయిడ్ యాప్స్తో కూడా స్నేహం చేసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. డ్యామేజ్ జరిగిపోయింది. నోకియా అవుట్. కొత్త టెక్నాలజీని కరెక్ట్ టైంలో అందిపుచ్చుకోకపోతే జరిగే నష్టానికి నోకియా ఒక బిగ్ ఎగ్జాంపుల్. యాహూ కథ కూడా ఇంతే. ఒకప్పుడు ఇంటర్నెట్కి ముఖద్వారం లాంటిది యాహూ. అప్పట్లో గూగుల్ అనేది చిన్నగా సర్చ్ ఇంజిన్గా మొదలైంది. యాహూ దానిని పట్టించుకోలేదు. గూగుల్దేముంది, అది జస్ట్ సర్చ్ ఇంజిన్ మాత్రమే. మనం న్యూస్, ఈమెయిల్, స్పోర్ట్స్ అన్నీ ఇచ్చే పోర్టల్. మనతో అది పోటీ పడలేదు అనుకుంది. సర్చ్ అనే ఫీచర్కి ఉన్న పవర్ని యాహూ తక్కువగా అంచనా వేసింది. అందుకే తనకి సొంత సర్చ్ ఇంజిన్ ఉన్నప్పటికీ దానిని సరిగ్గా డెవలప్ చేయలేదు. మరోపక్క గూగుల్ పూర్తిగా సర్చ్ మీద దృష్టి పెట్టి ముందుకు దూసుకుపోయింది. చివరికి యాహూ తన ప్రభావం కోల్పోయి జీవోత్సవంలా మిగిలింది. ఇలాంటి మరో ఎగ్జాంపుల్ కొడాక్. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కొడాక్ పేరు మాత్రమే వినిపించేది. పాతకాలం కెమెరాలన్నింటిలోనూ కొడాక్ రీల్సే వాడేవారు. తర్వాత డిజిటల్ కెమెరాలు వచ్చాయి. కొడాక్ వెనకబడిపోయింది. అసలు తమాషా మీకు తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కెమెరాని కనిపెట్టింది కొడాక్ ఇంజనీర్లే. అయితే కొడాక్ అతి తెలివిగా ఆలోచించింది. డిజిటల్ కెమెరా టెక్నాలజీని ముందుకు తీసుకువస్తే తమ రోల్ ఫిల్మ్ అమ్మకాలు తగ్గిపోతాయని భయపడింది. డిజిటల్ కెమెరాల్ని డెవలప్ చేయకుండా ఉండిపోయింది. అయితే మిగతా ప్రపంచం ఆగదు కదా. కొడాక్ చేసిన ఈ పొరపాటుని సోనీ, క్యానాన్ లాంటి కంపెనీలు వాడుకున్నాయి. డిజిటల్ కెమెరాల్ని మార్కెట్లోకి తెచ్చేశాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చేశాయి. ఇంకేముంది, కొడాక్ రీల్స్ ఎవరికి కావాలి? కంపెనీ పూర్తిగా కనుమరుగైంది. జిరాక్స్ కంపెనీ విషయం ఇంకా ఘోరం. తను గొప్ప విషయాలు కనిపెట్టి కూడా వాటిని తామే సరిగ్గా వాడుకోలేక దెబ్బతింది. కంప్యూటర్ మౌస్ అనే దాన్ని మొదట కనిపెట్టింది జిరాక్స్ వాళ్ళే.
అలాగే కంప్యూటర్ స్క్రీన్ మీద ఐకాన్స్ కనిపించే విధానం అదేనండి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దీనిని GUI అంటాం. దీన్ని కూడా జిరాక్స్ వాళ్ళే కనిపెట్టారు. కానీ తాము కనిపెట్టిన వాటిని తామే సరిగ్గా వాడుకోలేదు. అయితే యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వాడుకొని టాప్లోకి వెళ్లిపోయాయి. ఈలోపు క్యానాన్, HP లాంటి సంస్థలు తక్కువ ధరలకే ప్రింటర్లు, ఆల్ ఇన్ వన్ మిషన్స్ ని మార్కెట్లోకి తెచ్చాయి. దాంతో జిరాక్స్ మిషన్ల బిజినెస్ కూడా దెబ్బతిని ఓవరాల్ గా వెనకబడిపోయింది. బ్లాక్ బస్టర్ అనే పేరు విన్నారా? ఈ కంపెనీ కథ కూడా ఇలాంటిదే. బ్లాక్ బస్టర్ అనే పేరు మనకి అంత పరిచయం కాకపోవచ్చు, కానీ US లో ఈ పేరు చాలా పాపులర్. ఇప్పుడు మనం వీడియో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో నెట్ఫ్లిక్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఈ బిజినెస్ లో అక్కడ బ్లాక్ బస్టర్ నంబర్ 1 గా ఉండేది. వాళ్ళకి వీడియోలు రెంట్కిచ్చే స్టోర్లు వేల కొద్దీ ఉండేవి. ఆన్లైన్ స్ట్రీమింగ్ టెక్నాలజీ వచ్చాక బ్లాక్ బస్టర్ పూర్తిగా దెబ్బతినేసింది. అసలు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ బిజినెస్ మొదలుపెట్టే సమయంలో బ్లాక్ బస్టర్ వాళ్ళని తోడుగా రమ్మని రిక్వెస్ట్ చేశారు. మీకు పెద్ద లైబ్రరీలు ఉన్నాయి కాబట్టి మనం కలిసి ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ మొదలు పెడితే తొందరగా సక్సెస్ అవుతాం, మాతో కలిసి రండి అని నెట్ఫ్లిక్స్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆన్లైన్ స్ట్రీమింగ్ అనే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి బ్లాక్ బస్టర్ ఇష్టపడలేదు. ఈ స్ట్రీమింగ్లో ఆన్లైన్ సర్వీస్లు మాకు అవసరం లేదు, వేలాది వీడియో స్టోర్స్ మాకున్నాయి, మేం మీతో కలవాల్సిన పని లేదు అంటూ గొప్పలు నెట్ఫ్లిక్స్ ఒంటరిగా బిజినెస్ మొదలుపెట్టింది. మొదట్లో కస్టమర్లకి DVDల్ని పోస్టులో పంపేవారు. తర్వాత ఆన్లైన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టి నెమ్మదిగా నెట్ఫ్లిక్స్ సామ్రాజ్యం విస్తరించింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ పేరు కూడా చాలా మందికి తెలియదు. ఇవ్వండి కొత్తని అందుకోలేక చెతికిలపడ్డ టెక్ కంపెనీల కథలు. ఈ కథలన్నీ మనకి చెప్పేదొకటే, ఒక కంపెనీ ఎంత గొప్పదైనా, దానికి ఎంత పేరున్నా కాలంతో పాటు మారకపోతే కనుమరుగైపోక తప్పదు అని. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీలు మార్కెట్ని మార్చేస్తున్నాయి. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు కూడా ఈ కొత్త టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో దెబ్బతినే ఛాన్స్ ఉంది. స్టార్టప్ కంపెనీల చేతుల్లో కూడా దిగ్గజాలు ఓడిపోవడం వింతేమీ కాదు. ChatGPTతో వచ్చిన ఓపెన్ AI సంస్థ జస్ట్ కొన్నేళ్లలో ఎలా ఎదిగిపోయిందో చూసాం కదా. కొత్త టెక్నాలజీకి ఉండే పవర్ అలాంటిది. దాన్ని అందిపుచ్చుకోకపోతే ఎంతటి సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.